చాలామంది మోసం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక మన తన అనే భేదం లేకుండా ఇక మోసాలకెళ్ళి కూడా బయట పడ్డా, అన్నిటిని తట్టుకొనే ఇక ఇప్పుడు నిలబడ్డా. సానుభూతి అంటారు చూసినారా, ఆ సానుభూతి చూపిస్తారు అన్నట్టుగా. మీకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు అంటే ఎంతమంది? ముగ్గురు బిడ్డలు అబ్బా ముగ్గురు బిడ్డలు అనేది ఒకటి చూపిస్తారు అన్నట్టుగా. ఆస్తులు గీస్తులు ఏం లేవు అన్నట్టుగా. వీళ్ళే ఇక నాకు నా బలం, మా బలహీనత, నా ధైర్యం, నా స్ట్రెంత్ అన్నీ ఇక వీళ్ళే అన్నట్టుగా. 21 డిసెంబర్ అప్పుడైతే మా అన్న చనిపోయాడు. మళ్ళా ఇంకో జన్మ ఎత్తినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు మళ్ళీ కొత్త లైఫ్ అనుకోరు ఇది. ఇక ఈ టైంలోనే నాకు యూట్యూబ్ సక్సెస్ వచ్చింది. ఈ టైంలోనే యూట్యూబ్ నుంచి ఇట్లా మనకు ఫలితం రావడం, ఇదంతా ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఈ వీడియో లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మాకేందంటే యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి. ఎంత మనీ వచ్చింది ఏందనేది మొత్తం ఇక యూట్యూబ్ మా కష్టాలు, మా సుఖాలు, అసలు ఎన్ని రోజుల కష్టం, దీనికి అసలు ఎట్లా స్టార్ట్ చేసిన అనేది ఇక మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తా ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు మంచి వీడియోలు తీసే అవకాశం అనేది మనకు వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇక ఫస్ట్ వీళ్ళను మా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. వీళ్ళు ఎక్కువ కనబడరు, ఈమె హాస్టల్లో ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు చిన్నోళ్ళు అయితే కనబడతారు. గిట్ సైడ్ రా, ఇక్కడ ఉండు. వీళ్ళైతే చిన్నోళ్ళు కనబడతారు, వీళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఈమె అయితే హాస్టల్ ఉంటుంది. ఈమె ఏం చదువుతుంది అవన్నీ మీకు చెప్తాం ఫ్రెండ్స్, మా వాళ్ళు ఏం చదువుతారు అనేది. ఇక వీళ్ళిద్దరు అయితే కౌల పిల్లలు. వీళ్ళు కౌల పిల్లలే కానీ అంటే ఇద్దరు ఒకటిలాగా ఉండాలి కదా, కాకపోతే ఈ మొక్క లెక్క ఉంటుంది, ఈ మొక్క లెక్క ఉంటుంది. ఇక ఆమె పెద్ద ఆమె ఏం చదువుతుంది ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, నువ్వేం చదువుతావు బిడ్డ? 6th క్లాస్ డాడీ. మీ ఇద్దరు? 4th క్లాస్ డాడీ. ఇక వీళ్ళిద్దరు అయితే 4th క్లాస్. వీళ్ళు ఎందుకంటే కౌల పిల్లలు కాబట్టి వీళ్ళిద్దరు 4th క్లాసు, ఈమె 6th క్లాసు. ఇక మేము యూట్యూబ్ పని చేస్తాం. పట్టుకో. ఏంటంటే ఫస్ట్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏందనేది మీకు చెప్తాం ఫ్రెండ్స్. మేము యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినాం, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏందనేది చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ముగ్గురు బిడ్డలు ఫ్రెండ్స్, నాకు ముగ్గురు బిడ్డలు. ఇవ్వాలైనా కానీ బిడ్డలు అని ఒక ఏమంటారు సానుభూతి అంటారు చూసినారా, ఆ సానుభూతి చూపిస్తారు అన్నట్టుగా. మీకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు అంటే ఎంతమంది? ముగ్గురు బిడ్డలు అబ్బా ముగ్గురు బిడ్డలు అనేది ఒకటి చూపిస్తారు అన్నట్టుగా. ఇక నేనేం చేసిన అంటే యూట్యూబ్ గురించి కొంచెం నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి కూడా ఇట్లా మనం అది చేసుకోవచ్చు అని నాకు తెలిసిన తర్వాత నేనేం చేసిన, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అదే ఇప్పుడు 2020లో స్టార్ట్ చేసిన, ఆఫ్టర్ కరోనా తర్వాత స్టార్ట్ చేసిన. మనకు అప్పుడు దాని గురించి అంత తెలియదు. ఎట్లా స్టార్ట్ చేసినాం, డక్క ముక్కీలు తిన్నాం. ఇగో ఈ సంవత్సరానికి అంటే 23లో సక్సెస్ అయింది. అంటే ఈ మధ్యలో మస్తు ఛానల్ పెట్టినా తీసేసిన, డిలీట్ చేసిన. ఒక ఛానల్ అయితే 250 వీడియోలు పెట్టిన ఛానల్ తీసేసిన. అట్లా మస్తు కష్టపడ్డా. ఈ ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని రోజులకు వీడియోలు పెట్టిన, లట్కన్ లేచింది ఛానల్ కూడా. ఇక ఏంటంటే ఇక మనకు అనుకునే సక్సెస్ అయిపోయింది అన్నట్టుగా. ఇదేంటంటే 2nd మంత్ సాలరీ ఫ్రెండ్స్. ఎవరైనా కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది. మనం ఏంటంటే వదిలిపెట్టద్దు, కష్టపడితే ఫలితం ఉంటుంది, ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది. నేను అన్ని రోజుల నుంచి కష్టపడ్డా, ఇక ఇప్పుడు రిజల్ట్ అన్నట్టుగా. ఇది 2nd సాలరీ. ఈ సాలరీ ఎంత వచ్చిందనేది కూడా చెప్తాను. ఇక చెప్పినా కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మా బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ సోర్స్ కోసమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. స్టార్ట్ చేసిన. ఇక నేనైతే ఇక వీళ్ళే ఫస్ట్ నా మైండ్లో ఉండేది మొత్తం. ఇక వీళ్ళే, ఇక మా బిడ్డల కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇట్లా కూడా మనకు ఇన్కమ్ పరంగా మనకు ప్లస్ అవుతా అని నాకు అనిపించింది. అప్పటి నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు ఫలితం అనేది వచ్చింది. అంటే ఒక 5-6 నెలలు పట్టింది ఫ్రెండ్స్. ఇది కొత్త ఛానల్ అన్నట్టుగా. అంతకుముందు వేరే ఛానల్ పెట్టినా డిలీట్ చేసిన, అన్నీ అయిపోయినాయి. కానీ ఇది కొత్త ఛానల్ పెట్టినా వదిలేసిన కొన్ని రోజులకు వీడియో పెట్టిన 5-6 నెలలనే మొత్తం రిజల్ట్ వచ్చేసింది. అంటే మానిటైజేషన్ అయిపోయింది. 1 నెల 2 నెలలనే ఏమంటారు 3-4 నెలలనే సాలరీ వచ్చుడు. అంటే ఆ మధ్యలో ఏమైందంటే ఇక కొంచెం $100 కానీ కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, బాగా టైం పట్టింది. ఇక 5-6 నెలల్లో మొత్తం ఫినిష్ అయిపోయింది. సెకండ్ సాలరీ అన్నట్టుగా. ఈ సాలరీ ఎంత అనేది కూడా చెప్తాను. తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఏంటంటే నేను మళ్ళా
ముగ్గురు బిడ్డలు అనేసరికి ఏంటంటే మాకు ఆస్తులు అనేటివి ఏం లేవు అన్నట్టుగా, సొంత ఇల్లు కూడా లేదు. నాకు సొంత ఇల్లు లేదు, ఏమంటారు చేస్తే జాబు, లేకపోతే ఇక ఇట్లా ఏదైనా చేయాలి. ఇప్పుడైతే ఇక యూట్యూబ్ మీదనే ఫోకస్ పెట్టిన ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మనం దీనిలో కూడా మనకు సత్తా ఉందనేది నాకు తెలిసింది. ఇక యూట్యూబ్ మీదనే కొంచెం ఫోకస్ పెట్టి యూట్యూబ్ మీదకి వెళ్ళి పోదామని అనుకుంటానా. ఎందుకంటే ఇక మనకు ఏమంటారు ఆస్తులు గీస్తులు ఏం లేవు అన్నట్టుగా. ఇక దీనిలోనే మనం మన టాలెంట్ చూపించుకోవాలి. దీనిలోనే మనం ఇంకా మంచిగా ముందుకు పోవాలని అనుకుంటాను ఫ్రెండ్స్. దానికి మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు పోతా. ఏంటంటే ఇక మెయిన్ వీళ్ళే ఇక నాకు నా బలం, మా బలహీనత, నా ధైర్యం, నా స్ట్రెంత్ అన్నీ ఇక వీళ్ళే అన్నట్టుగా. ఇక నేను ఏది చేసినా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాను అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే చెప్పు అని చెప్తారా. ఇక అది ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికైతే మా పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేసిన. నేను ఈ మధ్యలో ఏమంటారు 21 డిసెంబర్ అప్పుడైతే మా అన్న చనిపోయాడు. మళ్ళా ఇంకో జన్మ ఎత్తినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ నాకు. మా అన్న చనిపోయినప్పుడు ఈ మధ్యలో కొన్ని రోజులు ఆపేసినాయి ఇక వీడియోలు. నాకు పానం మంచిగా లేకపోతుండే. ఇక మళ్ళీ ఏమంటారు చాలా ఉంది ఇలా స్టోరీ. మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టు అయిపోయింది మా అన్న చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ కొత్త లైఫ్ అనుకోరు ఇది. ఇక ఈ టైంలోనే నాకు యూట్యూబ్ సక్సెస్ వచ్చింది. ఈ టైంలోనే యూట్యూబ్ నుంచి ఇట్లా మనకు ఫలితం రావడం, ఇదంతా ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ. మళ్ళీ ఇప్పటి నుంచి మనకు కొత్త లైఫ్ స్టార్ట్ అయింది అన్నట్టుగా. ఈ లైఫ్ను ఇక ముంగడి తీసుకుపోవాలి ఇప్పటి నుంచి. ఇన్ని రోజులు నేను ఏం పని చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కరోనా టైం వచ్చినప్పుడు అప్పుడు బంద్ ఉండే కదా, అప్పుడు బంద్ ఉన్నా. మళ్ళీ మనం 21కి వచ్చే వరకు అప్పుడు ఇల్లు చిన్నపిల్లలు అన్నట్టుగా అప్పుడు ఏం పని చేయలే నేను. ఇక బయటికి పోతే కరోనా వస్తుంది అట్లా ఇట్లా అన్న తర్వాత ఏం పని చేయలే. అట్లా చూడగానే 21 వచ్చింది డిసెంబర్లో మా అన్న చనిపోయాడు. మళ్ళీ అప్పుడు ఒక 2 సంవత్సరాలు అట్లా ఇక నేను ఫుల్ పానం మంచిగా లేకపోవడం, హెల్త్ ఖరాబ్ అయింది. ఇక ఫుల్ అట్లా ఇక టైం గడిచిపోయింది. 1 సంవత్సరం వీడియోలు చేయలే. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిన వల్ల ఈ ఛానల్ మనకు సక్సెస్ ఇచ్చింది అన్నట్టుగా. మొత్తానికి అయితే ఒక 3-4 సంవత్సరాలు ఫుల్ బాధలు ఫ్రెండ్స్. అన్నిటిని తట్టుకొని బతికి బయట పడ్డా అనుకోర్రి. ఇక ఇప్పటి నుంచి మళ్ళీ మరో జన్మ, మళ్ళీ పుట్టుక, మళ్ళీ కొత్త జన్మ, కొత్త లైఫ్ అన్నట్టు. ఇది చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ వీటి కోసం అయితే. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక పిల్లల్ని చూసుకోవాలి. ఏమంటారు ఇక్కడ నేను చాలామంది మోసం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక తన అనే భేదం లేకుండా ఇక మోసాలకి వెళ్ళి కూడా బయట పడ్డా, అన్నిటిని తట్టుకొనే ఇక ఇప్పుడు నిలబడ్డా. ఇక ఇప్పటి నుంచి కొత్త లైఫ్ అన్నట్టుగా జర సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఇక సొంతంగా అంటే నా సొంతం అనేది ఏం లేదు. వీళ్ళు ఏమంటారు భార్య పిల్లలు తప్పితే సొంతం అనేది ఏం లేదు. ఇక వీళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇక మా అమ్మ నాన్నను మంచిగా చూసుకోవాలి. ఇక అంతే ఉన్నది. ఇక యూట్యూబ్లో నేను చేయని పని అంటూ, నేను కష్టపడని పని అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్. నేను ఎక్కడికైనా పోతా, ఏదైనా చూపిస్తా, ఎక్కడైనా తిరుగుతా, ఇక అన్నీ చేస్తా ఫ్రెండ్స్. ఆల్రౌండ్ మనం అన్నీ చేస్తాం. ఇక నేను ట్రావెలింగ్ లైన్ చేస్తా, గుట్టలు ఎక్కుతా, చెట్లు ఎక్కుతా, నీళ్ళలో దునుకుతా, సాహసాలు చేస్తా, ఏమంటారు స్కై జంపింగ్లు, స్కైల ఆటలు, అన్ని టాలెంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. కొందరికి అన్ని ఏమంటారు కదా ఫ్రెండ్స్, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదు అంటారు కదా. మనకు అది ఉన్నది అన్నట్టుగా. ఇక మనం ఇప్పటి నుంచి సంపాదించుకోవాలి, అంటే టాలెంట్ సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి చేసేటి పనులు. వీళ్ళ గురించి ఇక ఎప్పుడు వీళ్ళు మైండ్లో ఉంటారు అన్నట్టుగా. అది దానికి మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తా. ఏంటంటే ఇక మా సాలరీ ఎంత వచ్చిందని చెప్పలే కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాలరీ విషయానికి వద్దాం. సాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఏమంటే ఇప్పుడు ఇలా టీషర్ట్ ఇప్పుడు ఒకటి చెప్తా ఫ్రెండ్స్. ఏమంటారు ఒక బుక్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక బుక్ కాస్ట్ 1000 రూపీస్ అయింది అనుకోర్రి. ఒక బుక్ కాస్ట్ 1000 రూపీస్ అయితే అట్లాంటి మనకి ఏంటంటే ఒక 10 కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అట్లాంటి బుక్లో ఒక 10 కొనుక్కోవచ్చు. ఈ మంత్ సాలరీ అంత వచ్చింది అన్నట్టుగా. ఈ మంత్ ఇది సెకండ్ది, ఈ మంత్ సాలరీ మనకు అంత వచ్చింది అన్నట్టుగా. 10 బుక్కులు కొనుక్కునే ఎంత వచ్చింది బిడ్డ, నీకు అర్థమైందా? అర్థం కాలేదు.
అర్థం కాలే ఇక అర్థమైంది సార్. ఇక అలా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీరు కామెంట్ అలా చెప్పుర్రి. ఇక మనకైతే గంత వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఇప్పటి నుంచి మీ సపోర్ట్ మీ సహకారం ఉంటే ఇంకా చిత్ర విచిత్రాల వీడియోలతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను అయోధ్య పోయే ప్లానింగ్ ఉండే ఫ్రెండ్స్. అప్పుడేమో ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పిన, ఇక ఈమె కోసం ఆపారు, ఈమె హాస్టల్ ఉండే తీసుకురావాలి అంటే ఇక ఈమె కోసం ఆయన. ఇక మొన్నటిదాకా ఇక వీళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమంటారు చుట్టాలల్లో ఇక ఎవరికి ఏమైనా అయిందంటే మనం పోవాలి కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళ ఇంట్లో. ఇక అట్లా కొన్ని కారణాల వల్ల అయోధ్య మనం పోవడం అనేది లేట్ అవుతుంది, పెండింగ్ పడుతుంది అన్నట్టుగా. పోతాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు సర్ది అయింది, మళ్ళీ అటు పోయిన తర్వాత జ్వరం వస్తే ఎట్లా అంటే మళ్ళీ అదొకటి అయింది. యాక్చువల్గా మనం 15 తారీఖే పోయేది ఉండే, వాస్తవానికి నా ప్లానే 15 తారీఖు. ఇక ఆ పనులు ఈ పనులు ఇక మనకు ఇక ఫ్యామిలీ పర్సన్ అంటే ఎట్లుంటాయి, ఇక ఒకటి పోతే ఒకటి అత్తనే ఉంటుంది అన్నట్టుగా. అట్లాగే మనం పెండింగ్ పడుతుంది అన్నట్టుగా. ఎట్లయినా ఎండాకాలం అంటే నాకు గిండ అవన్నీ ఏం లేవు ఫ్రెండ్స్, నేను ఎట్లయినా పోదానే ఉన్నా. కాకపోతే ఇక వీళ్ళు భయపడతారు బాగా, ఇక అట్లని కొంచెం ఆవిడవుతుంది. మీరు కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ 4-5 రోజులలో ఒకవేళ బయలుదేరితే ఎట్లుంటుంది, మీ సజెషన్ కూడా మాకు కామెంట్లో చెప్పుర్రి. ఇలా ఇప్పుడు ఎండలు అంటే ఇక మనం ఎండలు వానలు చూసుకుంటుంటే కలవది. ఇది ఎండ అనుకో, వచ్చే ఇప్పుడు ఎండాకాలం అయిపోయిందా వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం అయిపోయిందని చలికాలం వస్తుంది. ఇక చలికి ఎండకు వానకు చూసుకుంటుంటే మనం ఏమంటారు కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. చెప్పు. ఎక్కడికైనా వెళ్ళాలంటే హెల్త్ మంచిగా ఉండాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే హెల్త్ మంచిగానే ఉన్నది, సర్ది అయితే హెల్త్ ఖరాబ్ అయినట్టు అని ఎవరికైనా సర్ది అవుతుంది ఎక్కడైనా కానీ. సర్ది అయితే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ బయలుదేరితే మళ్ళీ ఫీవర్ అది మళ్ళీ రోగాలు ఉండరు కదా, అందుకనేసి వద్దని. ఎక్కడైనా పోయినా మనది మనం చూసుకోవాలి. కానీ ఇక ఏమంటారు ఫ్రెండ్స్, ఇక ఇదైతే ముచ్చట గిట్లుంది. ఇక నా జీవితం అయితే మళ్ళీ జన్మ ఎత్తినట్టే. ఇక ఇప్పుడు పునర్జన్మ అంటారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టే. ఎందుకంటే అప్పుడు మా అన్న ఉంటుండే, దేనికైనా కానీ మంచిగా ఉంటుండే. అంటే ఇక బాధ వచ్చినా పైసలు అవసరం ఉన్నా ఏది వచ్చినా కానీ మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఒంటరి జీవితం అయిపోయింది. ఏదైనా కష్టం వచ్చినా కానీ మనసులో బాధ చెప్పుకుందామన్నా కానీ ఏమంటారు అంత ఉండదు అన్నట్టుగా. ఇప్పుడు మా అన్న ఉన్నదానికి లేని దానికి ఎంత తేడా ఉన్నదో నాకు తెలుసు అన్నట్టుగా. ఇక అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు, అందరూ మంచిగా ఉండాలి. ఇక అంతే ఫ్రెండ్స్, కొన్ని జీవితాలకి ఇట్లా గడపాల్సిందే. ఇక మనం ఇక ఏమంటారు ఇక వీళ్ళ కోసం ఇక అర్థం చేసుకోరు. ఇక అన్నీ కొన్ని మాటలు చెప్పాలంటే కూడా అంతే. ఇక ఫస్ట్ నుంచి చెప్తాను కదా ఫ్రెండ్స్, ఇక వీళ్ళ కోసమే అని అట్లా ఫస్ట్ నుంచి కొన్ని రకాలుగా కొన్ని చాలా అనిపించినాయి. అవి కూడా వీడియోలు ఉన్నాయి ఇంట్లో. అన్నీ దాటుకొనే నిలదొక్కుని ఇప్పుడు నిలుస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముంగట వీడియోలలో ఇంకా చాలా చెప్పేది ఉంది. మీరు కొత్త వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాను కామెంట్లో చెప్పండి. ఓకే బిడ్డ, బాయ్ చెప్పుర్రు. ఇక ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముంగటికి వెళ్తాం, ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరాక్ కాకా. బాయ్ ఫ్రెండ్స్. Bye friends.